జిల్లాలో పేర్ని నానిపై కేసు నమోదైంది. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై చిలకలపూడి పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆర్పేట సీఐ యేసుబాబుపై దౌర్జన్యం చేశారంటూ కేసు నమోదైంది. మచిలీపట్నం టౌన్ పిఎస్లో జరిగిన ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. సీఐ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజకుమార్ అందిస్తారు. రాజకుమార్, చెప్పండి, పేర్ని నాని మీద కేసు నమోదవడం జరిగింది. అసలు పేర్ని నాని విచారణకు పిలుస్తారా? ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. వెంకట్, ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 29 మంది పైన చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఆర్పేట సీఐ యేసుబాబు పైన పేర్ని నాని నిన్న దౌర్జన్యాన్ని దిగటం, అక్కడికి తన అనుచరులతో వెళ్లి సీఐను బెదిరించడం పట్ల అటు వైకాపా నేతలు, అదేవిధంగా పేర్ని నాని పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం టౌన్ పిఎస్ లో చోటు చేసుకున్నటువంటి ఘటన పైన ఎస్పీ సీరియస్ అయిన పరిస్థితి ఉంది. సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పేర్ని నాని అక్కడ దౌర్జన్యానికి, అదేవిధంగా దాదాగిరి చేసినట్లు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. గతంలో మచిలీపట్నంలో ఏదైతే మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు వెళ్తున్నటువంటి వైసీపీ నేతలు వారిని అడ్డుకున్న వారిపైన కేసులు గతంలో నమోదు చేశారు పోలీసులు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి కొంతమందిని మాత్రం అనుమతించిన వారికన్నా ఎక్కువ మంది వెళ్ళడం, అక్కడ ఏదైతే ల్యాండ్ ఆర్డర్ కు కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు చేయడం, ఇలాంటి వాటిపైన అనుమతి లేదని పోలీసులు నిరాకరించిన నేపథ్యంలో ఎవరైతే విధులకు ఆటంకం కలిగించారో అక్కడ వారికి మాత్రమే కేసు నమోదు చేశారని పోలీసులు చెప్తున్నారు. అయితే విచారణ కోసం నిన్న వైసీపీ బందరు పట్టణ అధ్యక్షుడు మేకల సుబ్బారావును స్టేషన్కు పిలవడం పైన ఈ వివాదం రాసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మాత్రం దాదాపుగా పేర్ని నాని కనుక చూసుకుంటే తనేం బెదిరించలేదు, పోలీస్ స్టేషన్ కు దొమ్మికి వెళ్ళలేదు. కృష్ణా జిల్లా ఎస్పీ వాస్తవాలను తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేదని పేర్ని నాని కూడా చెప్పారు. అయితే 25 ఏళ్లుగా తాను ప్రజా జీవితంలో ఉన్నానని, ఈనాడు పోలీసుల పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదని పోలీసులకు పేర్ని నాని వివరణ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఎస్పీ మాత్రం చాలా దీనిపైన సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదని ఏదైతే కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చాలా సీరియస్ అయ్యారు. ఆర్పేట సీఐ పైన రైట్ రాజ్ కుమార్.